కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ మారిపోయాడా? ఇక నుంచి సినిమా షూటింగ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడా? హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. 3 ఏళ్లుగా మొదలుగాని ఉస్తాద్ భగత్ సింగ్, 5 నెలలుగా షూటింగ్ జరిగిన ఓజీ. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ వరుస డేట్స్ చేయడం షాక్ ఇస్తోంది. పవన్ లో ఇంత మార్పుకు రీజన్ ఏంటి? హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. వారం పాటు డేట్స్ ఇవ్వడానికి 1.5 టైం తీసుకుని రీసెంట్ గా పూర్తి చేశాడు పవర్ స్టార్. ఇక ఓజీ విషయానికి వస్తే 14 రోజులు నటిస్తే సినిమా పూర్తవుతుంది. దీనికోసం ఇంకెన్ని నెలలు తీసుకుంటాడోనని ఫ్యాన్స్ అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ బుధవారం నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఓజీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ కాగా పవన్ బుధవారం నుంచి 3 రోజుల పాటు నటిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ డేట్స్ ఇచ్చి జూన్ నాటికి ఓజీని కూడా పూర్తి చేస్తాడు అన్న ప్రచారం నడుస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా లేదన్న డౌట్ కూడా క్లారిటీ వచ్చేసింది. 2012లోనే మైత్రి మూవీ మేకర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న పవన్ 10% పూర్తయిన ఉస్తాద్ ని కూడా కంప్లీట్ చేస్తాడని తెలిసిందే. ఉస్తాద్ పై క్లారిటీ రావడంతో దర్శకుడు హరీష్ శంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. 4 ఏళ్ల పాటు ఉస్తాద్ నే నమ్ముకుని మధ్యలో మిస్టర్ బచ్చన్ తీశాడు. అది కాస్త ఫ్లాప్ కావడంతో రామ్ బాలకృష్ణలకు కథలు రాసే పనిలో పడిపోయాడు. కానీ ఒక్కరూ కన్ఫర్మ్ చేయలేదు. ఈలోగా ఉస్తాద్ నుంచి పిలుపు రావడంతో మళ్లీ బిజీ అయిపోతున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ రిజల్ట్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ నే నమ్ముకున్నాడు దర్శకుడు. పవన్ వరుసపెట్టి డేట్స్ ఇచ్చేయడంతో చేతిలో ఉన్న 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ పూర్తి చేసి మరికొన్ని కొత్త సినిమాలు ఓకే చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పార్టీ నడిపించడానికి సినిమాలు వదిలిపెట్టనని పవన్ గతంలోనే చెప్పారు. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేనిది 3 సినిమాల రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. జూన్ 12న వీరమల్లు రిలీజ్ కి ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్న టైంలో ఓజీ పూర్తయితే దసరాకు వస్తుంది. ఇక ఉస్తాద్ 26 సమ్మర్ కి రానుంది.